పోరాట యోధుడు, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, సామాజిక న్యాయ పోరాట పితామహుడు కామ్రేడ్ మారోజు వీరన్న స్ఫూర్తితో చట్టసభలో బీసీలకు వాటా సాధిద్దామని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయినే నరేందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. చట్టసభలో బీసీ వాటా సాధన కోసం ఈ నెల 1న మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన మహాపాదయాత్ర 170 కిలోమీటర్లు పూర్తి చేసుకుని గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మీదుగా మారోజు వీరన్న జన్మస్థలం కలవీరాల కొత్తగూడెం చేరుకుంది. ఈ మేరకు వీరన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. మారోజు వీరన్న ఆశయాల స్ఫూర్తితో చట్టసభలో బీసీ వాటా సాధిస్తామని అన్నారు. నా పేరు సాయిని నరేందర్, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ని. ఇవాళ చట్టసభల్లో బీసీల వాటా సాధించడం కోసం 86 సంఘాలతోని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఫామ్ చేశాం. ఆల్ ఇండియా ఓబీసీ హిందూ బీసీ మహాసభ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలోనే భారతదేశ చరిత్రలోనే బీసీల కోసం ఒక మహాపాదయాత్ర మొదటిసారి ఈ విప్లవాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో మొదలుపెట్టాం. ఈ విప్లవాల పురిటిగడ్డ నుంచి మొదలైన ఈ యొక్క మహాపాదయాత్ర చట్టసభల్లో బీసీల వాటా సాధించే వరకు ఢిల్లీ వరకు కొనసాగుతుంది. ఈ యొక్క యాత్రని ఇప్పటికే ప్రతి గ్రామంలో మండల కేంద్రాలలో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఈ యొక్క యాత్రకు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కానీ, అధికార పార్టీ కానీ, అనధికార పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అన్ని పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము పాదయాత్ర మొదలుపెట్టి 14 రోజులైంది, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు పలుకుతలేదు. ఒకవేళ అలా మద్దతు పలకకుండా వారి స్వార్థాలని కనుక రాజకీయ పార్టీలు చూసుకుంటే తప్పకుండా ఈ బీసీ సమూహము వాళ్ళని కూడా ప్రశ్నించి వాళ్ళని కూడా వాళ్ళ ఇండ్ల ముందట ధర్నా చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ చట్టసభలో బీసీ వాటా ద్వారానే సకల సామాజిక రంగాలలో మేమెంతమందేమో మాకంత వాటా సాధించగలం. చట్టసభల్లో లేకుండా మనం బయట చేరి ఎన్ని వాటాలు కావాలన్నా, ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా సాధ్యం కాదు. కాబట్టి చట్టసభలో వాటా ద్వారానే మేమెంతమందేమో మాకంత వాటా సాధిస్తామని తెలపడం కోసం, ప్రజల్ని ఐక్యం చేయడం, చైతన్యం చేయడం కోసం జరుగుతున్న యాత్రని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ.